తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం మన అంశం యేసుని మోసిన గాడిద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుని మోసిన గాడిద. దేవునికి స్తోత్రం. బెత్మగే బేతనీయ గ్రామాల మధ్యలో ఒక గాడిద పిల్ల కట్టబడ్డది. సహోదరుడా, యేసయ్య యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న యేసయ్య కట్టబడిన గాడిదను చూచాడు. ఈ దినము ఈ వృత్తాంతం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒకటి, సహోదరుడా, యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు. ఈ గాడిద బేతనీయ గ్రామంలో కట్టబడ్డది. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనంలో ఈ గాడిద కట్టబడినది, దూరముగా ఉన్న గాడిద. యేసు ప్రభు యెరూషలేములో ఉన్నాడు. ఈ గాడిద బెత్మగే బేతనీయ గ్రామాల మధ్యలో కట్టబడ్డది. సహోదరుడా, ఈ దినాన ఒకటి, దూరముగా ఉన్న గాడిద యేసు ప్రభుకు చాలా దూరంగా ఉన్నది. అయినా ఆయన దూరదృష్టి గలవాడు. నువ్వెంత దూరముగా ఉన్నా నీ హృదయాన్ని చూచేవాడు, నీ జీవితాన్ని చూచేవాడు, నీ స్థితిని చూచేవాడు. సహోదరుడా, సహోదరి, పూర్వము మనము దూరస్థులముగా ఉన్నాము, ఇప్పుడు యేసులో మనము సమీపస్థులము. పూర్వము మనము శత్రువులుగా ఉన్నాము, సహోదరుడా, ఇప్పుడు ఆయనకు స్నేహితులముగా ఉన్నాం. పూర్వము మనము దేవునికి ఎంతో ఆయాసకరంగా ఉన్నాం. అయితే ప్రభు తన కృప ద్వారా మనల్ని సమీపస్తులుగా, యేసు రక్తంలో సమీపస్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలహీనులముగా ఉన్నాము, భక్తిహీనులముగా ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము. అలాంటి మనల్ని తనకు సమీపస్తులుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, దూరముగా ఉన్న గాడిద. సహోదరుడా, సహోదరి, గమనించండి. నువ్వెంత దూరముగా ఉన్నా నిన్ను ప్రేమించేవాడు, నిన్ను కనికరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవునికి దూరంగా ఉన్నావా? దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావా? సంఘానికి దూరంగా ఉన్నావా? సేవకులకు దూరంగా ఉన్నావా? ఈరోజు నీ మనసు మార్చుకొని దేవునికి సమీపముగా రా, ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో నిలవబడు. ప్రభు నిన్ను దీవించునుగాక. ఒకటి, దూరముగా ఉన్న గాడిద. అది బెత్మగే బేతనీయ గ్రామాల మధ్యలో కట్టబడ్డది. సహోదరుడా, అటు ఇటు గ్రామానికి మధ్యలో కట్టబడ్డది. గమనించండి. రెండోది, అది కట్టబడిన గాడిద, ఇంటి ముందట కట్టబడ్డది. సహోదరుడా, దానికి స్వేచ్ఛ లేదు. అది అనేక సంవత్సరాలుగా కట్టబడ్డది. దాన్ని విప్పేవారు ఎవరు లేరు. దానికి మరి నీడ లేని జీవితం. ఆ యొక్క గాడిద అనేక సంవత్సరాలుగా మరి ఒక్కటే స్థితిలో కట్టబడ్డది. శాపముతో, పాపముతో ఒకవేళ నువ్వు కట్టబడి ఉంటే ఈ వాక్యం నీ కట్లను తెంపునుగాక, నిన్ను విడిపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకడు 2000 దురాత్మ సైన్యములతో కట్టబడ్డాడు. కట్టబడిన వాణ్ణి నా యేసయ్య గిరాసేన దేశంలో నుండి వెళ్తూ వాణ్ణి కట్లను తెంపగా వాడు ప్రయోజకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లి 18 సంవత్సరాలు నడుము వంగిన స్థితిలో బంధింపబడ్డది, అంటే కట్టబడ్డది. 18 సంవత్సరాలు సమాజ మందిరాల్లో కట్టబడిన ఆ తల్లి యొక్క కట్టను తెంపి చక్కగా నిలబెట్టినాడు. 38 సంవత్సరాలు ఒకడు కోనేటి దగ్గర బంధింపబడ్డాడు. వాని కట్టను తెంపి వాని చక్కగా నడిపించినాడు. ఈ రోజు నా సహోదరుడా, సహోదరి, పాపం అనే కట్లతో, శాపం అనే కట్లతో, లోకానుసారమైన కట్లతో, శరీర కట్లతో కట్టబడి ఉంటే ప్రభు ఈ రోజు నీకు విడుదలను అనుగ్రహించునుగాక. ఒకటి, దూరముగా ఉన్న గాడిద. రెండోది, ఇంటి బయట కట్టబడ్డది. ఎండకు ఎండుతా ఉంది, చలికి వణుకుతా ఉంది, వర్షానికి తడుస్తా ఉంది. దాన్ని విప్పే నాదుడు లేడు, దాన్ని మరి కాపాడే నాదుడు లేడు. సహోదరుడా, సహోదరి, గమనించండి. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం కూడా కట్టబడినట్టుగా ఉంటే ప్రభువా, నా కట్లు తెంపు ప్రభు అని అడుగు. ప్రభు నీ కట్లను తెంపుతాడు. ఎక్కడ కట్టబడ్డావు, ఏ స్థితిలో కట్టబడ్డావు, ఏ చోట కట్టబడ్డావో ఈరోజు నీ కట్లు యేసు క్రీస్తు నామములో తెగిపోవునుగాక. మూడోది, విప్పబడిన గాడిద.
దేవునికి స్తోత్రం. అనేక సంవత్సరాల తరువాత శిష్యులు వెళ్ళి యేసయ్య చెప్పినట్టుగా వెళ్ళి వారు గాడిద కట్టను తెంపుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విప్పబడిన గాడిద అనేక సంవత్సరాలు బంధకములో ఉంది, అనేక సంవత్సరాలు విడుదల లేని స్థితిలో ఉంది. సహోదరుడా, యేసయ్య శిష్యులు వెళ్ళి ఆ గాడిద కట్టను తెంపుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చెరలోని 61వ అధ్యాయము యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనములో చెరలో ఉన్న వారిని విడిపించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 51:14లో కృంగిన వారిని విడిపించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కీర్తనల గ్రంథం 106 కీర్తన 10వ వచనములో శత్రువుల నుండి విడిపించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు బంధకములలో ఉండి వారు ఫరో బంధకములో ఉండగా ఆకాశం నుండి దేవుడు చూచి వారి మూలుగులను విని వారి కన్నీటిని చూచి వారి యావత్ బాధ నుండి దిగి వచ్చి ఐగుప్తు యొక్క బంధకాల నుండి విడిపించినాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నిన్ను విడిపించే నాదుడు యేసు ప్రభు, నీకు విడుదలిచ్చేవాడు యేసు ప్రభువే. సహోదరుడా, సహోదరి, ఈ రోజున విప్పబడిన గాడిదను గురించి వింటున్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఏ కట్లతోనైతే కట్టబడ్డావో ఈ రోజు నీ కట్లన్నీ తెగిపోను గాక, విడుదల కలుగును గాక, విప్పబడుదు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది, విప్పబడిన తరువాత యేసు నొద్దకు వచ్చిన గాడిద విప్పబడగానే అది వెళ్ళిపోలేదు. విప్పబడగానే అది నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొందరు విప్పబడ్డాక స్వస్థత పొందిన తరువాత, విడుదల పొందిన తరువాత, అద్భుతాలు పొందిన తరువాత, ఆశీర్వాదాలు పొందిన తరువాత యేసు నొద్దకు రారు. మరలా లోకంలోనికి వెళ్తారు, పాపంలోనికి వెళ్తారు, ఆచారాలలోనికి వెళ్తారు. సహోదరుడా, సహోదరి, ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది విప్పబడ్డది. 4వది, యేసు దగ్గరికి వచ్చిన గాడిద. దేవునికి స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్న తర్వాత వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 9 మంది వచ్చారు. ఒకడు లోకంలో కలిసిపోయాడు. ఈ రోజు నువ్వు విప్పబడ్డ తర్వాత, విడుదల పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, నీకు మేలు జరిగిన తర్వాత, శుభకార్యం జరిగిన తర్వాత ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? దేవుని దగ్గరికి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనాను స్త్రీ యేసు దగ్గరికి వచ్చి అద్భుతాన్ని పొందుకోలేదా? జక్కయ్య యేసు దగ్గరికి వచ్చి అద్భుతాన్ని పొందుకోలేదా? మరి బర్తలోమాయి యేసు దగ్గరికి వచ్చి అద్భుతాన్ని పొందుకోలేదా? సహోదరుడా, సహోదరు, ఒక కుష్ఠరోగి యేసు నొద్దకు వచ్చి మరి స్వస్థత పొందుకోలేదా? ఆయన యొద్దకు వచ్చిన వాణ్ణి ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. యేసు నొద్దకు మరి వచ్చిన గాడిద. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు 5వది, అలంకరింపబడిన గాడిద. ఒక గాడిద యేసు దగ్గరికి వచ్చిన తర్వాత అది అలంకరించబడ్డది. 2 రకాల అలంకరణ. ఒకటి, నీతి అనే వస్త్రాన్ని తన పైన వేశారు. 2వది, స్వనీతి వస్త్రాన్ని కింద వేశారు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, తెల్లటి వస్త్రం నీ మీద ఉండాలి. నీ కాళ్ళ కింద అహం అనే వస్త్రం, స్వయం అనే వస్త్రం, గర్వం అనే వస్త్రం అది కింద ఉండాలి. స్వనీతి అనే వస్త్రాలు కింద ఉండాలి. నీతి అనే వస్త్రాలు ధరించుకోవాలి. సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను అలంకరించేవాడై ఉన్నాడు. కృపా వరములతోనూ ఆత్మ ఫలములతో ఒక విశ్వాసిని అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గాడిద పిల్ల యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అది అలంకరించబడ్డది. సహోదరుడా, సహోదరి, నిర్గమకాండం 29:29లో మరి ప్రతిష్ఠిత వస్త్రముల చేత అలంకరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 సమూయేలు 2:11లో ఏఫోదు అనే పరిశుద్ధమైన వస్త్రము చేత దేవుడు మనల్ని అలంకరించేవాడైనాడు. అంతేకాదు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మీయ అలంకరణ చేత ఒక వ్యక్తిని దేవుడు అలంకరిస్తాడు. ఎఫెసీ 6:11 ప్రకారం ఆయన సర్వాంగ కవచముతో
మరి అంతేకాదు రక్షణ శిరస్నానముతో నిన్ను అలంకరిస్తాడు. 1 పేతురు 4:1 ప్రకారం ఆయన నిన్ను దీన మనసుతో అలంకరిస్తాడు. సహోదరుడా, సహోదరి, ఈ దినాన ఆత్మీయంగా నువ్వు అలంకరించబడదువు గాక. ఏ అలంకరణ? భౌతికమైన అలంకరణ కాదు. సహోదరుడా, పేతురు పత్రికకు పేతురు రాస్తూ అంటాడు, మీరు భౌతిక అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ చేత అలంకరించబడాలి. మృదు అయినట్టు, సాధువు అయినట్టు అని అంటాడు. సహోదరుడా, అంతరంగ అలంకరణ చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద అలంకరించబడ్డది. 6వది యేసును మోసిన గాడిద, ఒక బాధ్యత కలిగిన గాడిద అది. సహోదరుడా, సువార్త భారము మన భుజముల మీద ఉన్నది. మనం సువార్తను ప్రకటించే వారమై ఉన్నాము, సువార్తను ఇతరులకు అందించే వారమై ఉన్నాం. ఈ రోజున నీవు నేను చేయవలసిన పని, ఆ రోజున యేసయ్యను గాడిద మోసింది. ఈరోజు మనము సువార్తను మోయాలి. ఈరోజు మనము పరిచర్యను మోసే వారముగా ఉన్నాం. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఒకవేళ ఆత్మీయ జీవితంలో మోయలేని స్థితిలో ఉన్నావా, ఆగిపోయిన స్థితిలో ఉన్నావా, చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా, నిలిచినావా, స్తబ్దత గురి అయినావా? ఒక్కసారి ఆలోచన చేయి. సహోదరుడా, సహోదరి, ఇది యేసుని మోసింది. ప్రారంభం నుండి చివరి వరకు మోసుకుంటూ వెళ్ళింది, మధ్యలో ఆగిపోలే. నీ భక్తి, నీ విశ్వాస జీవితంలో సువార్త భారాన్ని మోయలేని బ్రతుకు నీ జీవితం. సంఘ భారాన్ని మోయడం నేర్చుకో, సేవ భారాన్ని మోయడం నేర్చుకో. సెల్ఫిస్ట్ గా ఉండకు. నేను, నా కుటుంబం, నేను, నా ఉద్యోగం, నేను, నా పిల్లలు, నేను, నా భర్త అని బ్రతకకు. అలా బ్రతకకు సహోదరుడా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు నా సంఘంలో వాక్యం చెప్పాను, ఒక అంశం, ఉంటేమి లాభం ఉపయోగపడకుంటే. నువ్వు ఉపయోగపడకుండా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సహోదరుడా, సహోదరి, నీవు యేసు ప్రభువును మోయడానికి ఉపయోగపడు. దేవునికి స్తోత్రం. అంటే సిలువను మోయడమా? కాదు, సువార్తను మోయడం నేర్చుకోవాలి. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా భూమి మీద బ్రతకడం నేర్చుకోవాలి. ఈ గాడిద యేసుని మోసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ధైర్యంగా ఈ రోజు నుండి నేను ఆయన పని కోసం నిలబడతానని తీర్మానం తీసుకో. అంతేకాదు 7వది, అది యెరూషలేము అనే మందిరంలోనికి వెళ్ళింది. నిషిద్ధమైనది మందిరంలోనికి వెళ్ళింది. అయితే సహోదరుడా, సహోదరి, యేసుని మోసే ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్తారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, అది యెరూషలేము మందిరానికి వెళ్ళింది. మనము పరమ కనాను అనే మహిమగల పట్టణానికి వెళ్తాం. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క నిషిద్ధమైన వంకర కాళ్ళ గల గాడిద, బరువు మోసే గాడిద, కట్టబడిన గాడిద, యోగ్యత లేని గాడిద, అర్హత లేని గాడిద మరి యేసును మోస్తూ యెరూషలేము అనే మందిరములో అడుగుపెట్టింది. ఈ రోజున సహోదరుడా, సహోదరి, యెరూషలేము అంటే మహిమగల పట్టణం, పరలోక సంబంధమైన పట్టణములో మనం అడుగు పెట్టాలి. ఆ యొక్క నీతిమంతులలో రాజ్యంలో, ఆ పరిశుద్ధుల రాజ్యంలో యేసు ప్రభుతో ఉండాలి అంటే యేసుని మోసే అనుభవం నీకు ఉండాలి. అయితే ఒక మాట, నిర్గమకాండం 34వ అధ్యాయం 20వ వచనంలో, గాడిదను విడిపించడానికి గొర్రె పిల్లను వధించాలి. సహోదరుడా, గొర్రె పిల్ల నజరేయుడైన యేసుకు సాదృశ్యం. గాడిద మానవ జీవితానికి సాదృశ్యం. గాడిద కట్టబడ్డది, వంకరకాలది, అది అయోగ్యమైనది. ఆ అయోగ్యమైన గాడిద కోసము ఒక గొర్రెపిల్ల వధించబడాలి. సహోదరుడా, ఆ గొర్రెపిల్ల నజరేయుడైన యేసు, ఆ గాడిద నా జీవితమే. అయితే ఈ రోజున నన్ను విడిపించడానికి కల్వరి సిలువలో నజరేయుడైన యేసు అనే గొర్రెపిల్ల వధించబడ్డాడు. ఆయన వధించబడడం ద్వారా మనకు విడుదల, పాప క్షమాపణ కలిగింది. అయితే గాడిద లాంటి నా జీవితాన్ని ప్రభు పాద సన్నిధిలో పెట్టి ప్రభా, నిన్ను మోసే గాడిదగా, నీ కోసం బ్రతికే గాడిదగా నన్ను జీవింపచే ప్రభు అని ప్రభుని అడుగుతాం. 1, దూరముగా ఉన్న గాడిద. 2, ఇంటి బయట కట్టబడ్డ గాడిద. 3, విప్పబడ్డ గాడిద. 4, యేసునొద్దకు తేబడిన గాడిద. 5, అలంకరించబడ్డ గాడిద. 6, యేసును మూసిన గాడిద. 7, యెరూషలేము మందిరములో అడుగుపెట్టిన గాడిద. ఈ యొక్క ఘనమైన గాడిదని గురించి విన్నావు. విలువలేంది గాని విలువ కలిగిన గాడిదగా బ్రతికింది. నీవు నేను యేసయ్య కోసం బ్రతుకుదాం. ఈ మాటలను పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ జీవితంలో ఫలింపచేయనుగాక. పరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యం మా జీవితంలో ఫలింపచేయండి, అద్భుతం చేయండి. ఈ వాక్యం ద్వారా నూతన బలం, శక్తి, ఆరోగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.